మండలి రద్దన్నాడు, నేడు మండలే ముద్దంటున్నాడు. అది ఆ బయట ఉన్నట్లుంది. ఒకసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎంత వినుసొంపుగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయనే దానికి ఇదొక నిదర్శనం. 2019కి ముందేమన్నా 14 నుంచి ప్రత్యేక హోదా కావాలన్నారు. 19 నుంచి ఏమన్నా అది ముగిసిన అధ్యాయం, ఇంకా దాని గురించి మనం ఏం ఫైట్ చేయలేము, అది అయిపోయిందన్నారు. అయిపోయిందని దానికి రావాల్సిన ప్యాకేజ్ డబ్బులు తెచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అంటారు. మొన్న ఏమన్నా 19 నుంచి 24 మధ్య ఏమన్నా శాసన మండలి వద్దు, అసలు వేస్ట్, దీనివల్ల ఖర్చులు ఎక్కువ అని చెప్పి మాట్లాడారు. 2024 ఇప్పుడేమన్నా నాకు శాసన మండలి బలం అంటున్నాడు. అసలు ఎంత ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్నా ఒక నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయడానికి సరే ప్రజలు వాస్తవాలను గమనిస్తారు. ప్రచారం అంటారు, అయితే అవగాహన లోపం అంటారా? అంటే అవగాహన లోపమేం కాదు, ప్రచారం చేయటానికి ఒక అంటే దీనికి ఒక థియరీ ఒకటి ఉండిద్ది అనమాట. మనము ఒక అంశం విషయంలో ఒక చెడు అయినా కానీ 10 సార్లు మనం చక్కగా మంచిగా ఇది మంచి ఇది మంచి ఇది మంచి అని చెబుతూ ఉంటే మనం 10 మంచి అని చెప్పేసి నిజంగా మంచిగా కావాలనుకుంటారు. చెడును కూడా మంచిని కూడా చెడులాగా చేయటం ఒక పద్ధతి, చెడును మంచిలాగా చేయటం ఇంకో పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే మంచిని చెడు చేస్తారు, చెడుని మంచి చేస్తారు. అట్లా చేయటంలో ఆయన ఒక సిద్ధహస్తుడు, AAA డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నారు అని అనుకోవాలి. అలా మాట్లాడకూడదు కదా. అంత బైట్స్ వేయండి ప్రజలకు అర్థం. ప్లీజ్. మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్ళు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనివల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష. ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష, ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి అధ్యక్ష మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత అబద్ధం చెప్పారు. అంతకుముందు ఏమన్నా అది అసలు ప్రజా అవసరాలు లేనటువంటి సభ, ఖర్చుతో కూడుకున్నటువంటి సభ, ప్రజా ప్రయోజనాలు లేనటువంటి సభ, దండగ సభ, పనికిమాలిన సభ అని చెప్పని దాన్ని రద్దు చేయాలని చెప్పని ప్రతిపాదించారు. చెప్పారు కదా ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా. మనమేమి కళ్ళలో ఏం లేం కదా, గిచ్చుకొని చూసుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దానికి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తపా 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 అని మోత, మళ్ళీ దానికి ఏదో అదొక పెద్ద ఇదైనట్టు. కొద్దిగన్నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఇది తప్పు, మనం ఎట్లా రద్దు చేస్తాం, ఇది కరెక్ట్ కదని చెప్పడం అన్న ఒకరన్నా ఎవరు చెప్పరు. అది కూడా ఒక స్క్రిప్ట్ తీసుకునేదాను పెట్టి చదవటమే, ఏముండదు ఇక. అది దాని గురించి అసలు మంచి తెలుసా తెలవదా, అది కరెక్టా అది కాదా అనేది కూడా తెలుసుకోవడం ఉండదు. వాళ్ళు రాసిస్తారు, ఈయన చదివేస్తాడు, ఇప్పుడు మళ్ళీ రాసిస్తారు, మళ్ళీ చదివేస్తాడు. దీనికి ఆ ప్రజెంటేషన్ చేసే విధానంలో చక్కగా నమ్మించే విధంగా ఏంది ఒక మాంత్రికుడు కనుక ఇది చేసినట్టుగా ఏం చెప్పాడు. మళ్ళీ ఇంకొకసారి వేయండి, మండలి వేస్ట్ అన్నాడు, మండలి పనికిమాలింది అన్నాడు, అసలు అక్కడ నా డబ్బులు వృధా అన్నాడు, ప్రజలకు అసలు ఎటువంటి ప్రయోజనం లేదన్నాడు. ఇప్పుడేమన్నాడు, గొప్పది, అది మీ అవసరం ఉంది, మీరు క్రియాశీలమైన పాత్ర పోషించాలి, అత్యంత కీలకమైనటువంటి సభ అంటున్నాడు. ఆయనోరే కదండి, ఆయనే కదండి మాట్లాడింది. అది అలా ఉండిద్ది, ఆయన యొక్క ఆలోచన, ఆయన విధానం అలా ఉండిద్ది అనమాట. దీంట్లో సింగిల్ లైన్ ఇక ఆయన మాట్లాడేదంట. దీనికి సంబంధించి అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏదన్నా నిజం చెబితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అయిద్దని ఏమన్నా శాపం ఏమైనా ఉందా అండి?
ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పరు, ఇంకోసారి చెప్పింది ఇంకోసారి చెప్పరు. ఏంటి అది ఏమన్నా శాపం ఏమన్నా ఉందా, ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చు వంశీ గారు. అంటే జనాలు అసలు జనాలు ఏమనుకున్నా సరే, లేదంటే జనాల జ్ఞాపక శక్తి మీద కూడా ఆయనకు అలాంటి అభిప్రాయం ఉందేమో వంశీ గారు. ఎందుకంటే జీవో రూపంలోనే సరే మండలిలో అక్కడ శాసనసభలో ప్రకటించడము, ఇలాంటి పెద్దల సభ మనకు అవసరమా, మొత్తం జీవోల్ని అభివృద్ధిని ఆపుతున్న సభ మనకు అవసరమా అని చెప్పి జీవో ఇచ్చి మండలి రద్దుకు సంబంధించి ప్రతిపాదన చేస్తూ పంపించిన ఆ జీవో కూడా అలానే ఉంది వంశీ గారు. అంటే జనవరి 2021లో ఈ రద్దుకు సంబంధించి ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని విరమించుకున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనని విరమించుకున్నారు. అసలు మండలి రద్దు అంశం కూడా ఇక్కడ కాదు, అది పార్లమెంట్లో జరగాలి కాబట్టి దాన్ని విరమించుకున్నారు. 3 రాజధానులు మండలి రద్దు 2 కూడా ఒకేసారి పంపించారు వంశీ గారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అదే మండలిలో మండలిని ఆయుధంగా చేసుకొని మనం పోరాడాలి. అసలు అన్ని సభల కంటే కూడా ఇదే చాలా ప్రాముఖ్యత, ఇంపార్టెంట్ ఉన్న సభ అని చెప్పి, అంటే పెద్దల సభ ఖచ్చితంగా పెద్దల సభే, దానికి అది వాస్తవమే కదా. అది పెద్దల సభ, గౌరవంగా ఉండేటువంటి సభ, మంచి అంశాల మీద చర్చ జరిగింది. సరే మీడియా కూడా దాన్ని అనుకున్న స్థాయిలో ఫోకస్ చేయదు, కానీ దాంట్లో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి ఆయనకి అనుభవం వచ్చిందంటే మండల్లో ఆయన నేర్చుకున్నదే. మరి అలాంటిది చాలామంది మండల్లో అంత మంచి చర్చ జరిగింది. అప్పుడేమైనా సొంత దండగా పనికిమాలిన సభ, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న సభ, దీనివల్ల మనకేం ఉపయోగం లేదన్నాడు. ఇప్పుడేమన్నారు, ఇది అద్భుతమైనటువంటి సభ, అత్యంత క్రియాశీలమైనటువంటి సభ, ఈ సభలో మనం ఉపయోగించుకోవాలంటున్నారు. ఎలా అండి అంత తొందరగా ప్రజలను అంత పిచ్చోళ్ళని ఆయన ఎందుకు అనుకుంటాడు, ఎందుకు అలా భావిస్తారు? అసలు ఆయనకు అది గుర్తుందా? గతంలో ఇదిగో నేను చెప్పానే మండలి గురించి, నేను శాసనసభలో ఇది చెప్పాను అని గుర్తుందా? గుర్తుంటే అలా మాట్లాడతారా? అంటే నిన్న ఆ రోజు చెప్పిన దాన్ని మళ్ళీ దీన్ని ఈరోజు దాన్ని మార్చి చూస్తుంటే ఆయనకు గుర్తుండదు, తెలవదు. నాకు తెలిసి అది తెలవదు. ఆ రోజు ఏదో చెప్పేసాం, అయిపోయింది, ఈరోజు ఏదో చెప్పేసాం. నిజమైనటువంటి రాజకీయ నాయకుడు, నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకుడు ఒక మండలి విషయంలో అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని పరిశీలించుకొని చేయాలి. ఆ రోజు రద్దు చేద్దామనంటే ఆ పక్కన ఉన్నోళ్ళు డబ్బా కొట్టారు. ఆ డబ్బా కొట్టిన మొత్తం పోయి ఉంటారు, ఎవరు మిగల్లా. వెనకున్నోళ్ళు డబ్బా కొడుతున్నారు కదా, బల్లలు మొత్తం పోయారు, ఎవరు మిగల్లా. మరి అలా కొడితే ఇలాగే అయ్యిద్ది. అలా కొట్టకుండా ఉన్నట్టయితే ఆయన ఇలా ఉండేవాడు కాదు. ఈరోజు వాళ్ళ పరిస్థితి కూడా మరి ఇలా ఉండేది కాదేమో అనిపిస్తూ ఉంది. ఏమంటారు అజిత్ గారు? అంతే వంశీ గారు. ఎందుకంటే ఆ రోజు మండలికి సంబంధించి మొత్తం అంటే అటు లోకేష్ గారు కానీ ఇలా టీడీపీకి మెజారిటీతో పాటు ప్రధానంగా అక్కడ లోకేష్ కూడా ఉన్నారు వంశీ గారు. ఒక టైంలో మనకు గుర్తుంది కదా, లోకేష్ మీద దాడి చేసినప్పుడు మొత్తం అంటే ఆ చుట్టూ ఉన్న టీడీపీ సభ్యులు కొంతమంది అక్కడ కాపాడుకొని సరే బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఇదంతా. అంటే మండలిలో చాలా అరాచకాలు జరిగినాయి వంశీ గారు ఆ టైంలో కూడా. అయినప్పటికీ కూడా ఆ రోజు అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే మామూలుగా 3 బల్లల మీద నుంచి ఎగిరిగిరి దూకుతున్నాడట. ఒక బల్ల కాదంట, 3 బల్లల మీద నుంచి ఎగిరిగిరి దూకి మీదకి వెళ్తున్నాడట. వామ్మో ఆయన స్పీడ్ చూసి అసలు ఆ రోజు వామ్మో ఈయన అసలు మామూలుగా కనుక మనం మిలిటరీలో కనుక వదిలిపెట్టినట్టయితే ఈ పాటికి పాకిస్తాన్ మొత్తాన్ని కూడా ఇటు నుంచి అటు ఇటు చేసేవాడు అనుకున్నారట. ఆ స్పీడ్ చూసి రే అనుకుంటూ వెళ్తున్నాడట. మరి పాపం ఈరోజు ఎక్కడున్నాడు పాపం ఆయన? ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ లెక్కలకు సమాధానం ఉందండి. ఏ లెక్కని ఎవరు వదిలిపెట్టరు. నువ్వు మనం పద్ధతిగా ఉంటే అవతల పద్ధతిగా ఉంటారు, అవతల పద్ధతిగా ఉంటే మనం పద్ధతిగా ఉంటాం. నువ్వేం చేసావో నీకు అది మళ్ళీ తిరిగి చూపించేటువంటి బాధ్యతని ఎవరు ఊరుకోరు. వాళ్ళ రేపు ఎవరు ఊరుకుంటారు? నువ్వు కొడితే నేను ఊరుకుంటాను, నా టైం వచ్చినప్పుడు నేను కొట్టాను అంటే రాజు గారు అంతే. ఎవరైనా ఏమండి అజిత్ గారు? అదొక అంశం. ఇంకొక రెండో అంశం భలే ఉండిద్దండి అజిత్ గారు. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచి ఏమన్నారు 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదాని తీసుకొస్తాము. ముందు అసలు సంతకం పెట్టిన తర్వాతే, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టిన తర్వాతే వాళ్ళకి మనం మద్దతు ప్రకటిస్తాము కేంద్రానికి అని సంతకం అని పాదయాత్రలో అడుగడుక్కి ఇదే చెప్పారు. మీటింగ్కి ఇదే చెప్పారు. పిల్లల చేత క్వశ్చన్ అడిగించటం చూసారా, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేలేదు, నేనైతే ప్రత్యేక హోదా తెచ్చేవాడిని, ఇదే చెప్పారు. మరి 2019 నుంచి 2024 ఏం చేశారండి అజిత్ గారు? ఏం చేశారండి? అసలు ఆ పదమే మర్చిపోయారు కదా వంశీ గారు. అనేక బిల్లులకి సంబంధించి వాళ్ళు అడక్క ముందే
పోటీ పడి అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించారు కదా వంశీ గారు, అటు రైతు కదా వ్యవసాయ సంస్కరణ కదా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చెప్పారండి, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం, ఇంక దాని గురించి అనవసరం అని చెప్పి దానికి కావాల్సిన నిధులు ఏదైతే వస్తాయో తెచ్చుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారండి, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని, ప్రత్యేక హోదా తీసుకోవచ్చు అని చెప్పని ఆయన తీసుకురావట్లేదు, చూసాడా ప్రజలను మోసం చేస్తున్నాడు అమ్మటి చెప్తున్నాడు. దీనికి వెంటనే తద్దనికన తోమ్ అని చెప్పని ఎమ్మటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆహా నేనున్నాను అని చెప్పని ఆహా ఓహో కొట్టడానికి ఆయన వస్తారు. ఎందుకో ఆయనకు ఉన్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఆయన రోజు దిగదార్చుకున్నారు. వయసు మీద పెరిగినటువంటి చాదస్తమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం నాకు తెలియదు, కానీ ఆయన మీద చాలామంది గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు, కొద్ది రోజులు సైలెంట్గా ఉంటే మంచిదని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. సరే దాన్ని స్వీకరించదో తెలియదు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఎక్కువ రాష్ట్రం మీద ప్రేమ ఉందా, ఎక్కువ బాధ్యత ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం అవకాశం ఉన్నప్పుడు ఎలా తెచ్చుకోవాలో ఏందో తెలవదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మరి ఆయన ఏం చేశారో తెలుసు కదా. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉండి ఏం చేశారో మనం చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారో చూసాం కదా. మరి ఇవన్నీ వాళ్ళేమి అవి చెప్పరు, ఊరకు ఒక రాయేస్తారనమాట. మేము అడిగాము, మేము చేయాలని చెప్పాము, ఈ మాత్రం చెప్పడానికి ఎందుకు? మరి 2019 నుంచి 24 వరకు చెప్పు ఉండొచ్చు కదా. ఏమండి అజిత్ గారు, మొత్తానికి ఒకసారి ఆ బయటలు విందాం, ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయండి, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నా. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము, ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. పాపం చేసేసాడంట, అప్పుడే పాపం చేశాడంట. మరి 5 సంవత్సరాలు మరి ఆయన మెడలు వంచి తీసుకొస్తాం, సంతకం పెట్టిన వాళ్ళకే ఇస్తాము. ఇదే నేను చెబుతుంది. ఇందాక అసలు మండలికి సంబంధించింది ఏం చెప్పారు, అది వేస్ట్ సభ అన్నాడు. ఇప్పుడేమన్నా అది మన పనికొచ్చే సభ అన్నాడు. ఇప్పుడేమన్నా ఆ రోజు ప్రత్యేక హోదా అదన్నాడు. ఇప్పుడేమన్నా ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు దగ్గర తేవట్లేదు అన్నాడు. అసలు ఎట్లా చెబుతారండి బాబు ఇవన్నీ? అసలు ఈ మాటలు, ఈ వ్యవహారం, ఇవన్నీ నిజంగా మనకు గనక ఊళ్ళల్లో కనుక ఇట్లా కానీ చెబుతూ ఉంటే ఆడవాళ్ళు చీపురు కట్టలు తీసుకొని కొడతారండి లోకల్ నాయకుల్ని. అంటే చెప్పకూడదు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి,